మాత్రమే సాధ్యమవుతుందని నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని తన ఎజెండాలో పెట్టుకొని శాస్త్రీయ విద్యా సాధన కోసం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ వరకు కూడా పీడీఎస్ తన అచంచలమైన పోరాటాలు నిర్వహిస్తున్నది। ఈ పోరాటాల క్రమంలో అనేక మంది ఈ శత్రువు యొక్క దాడులు, మతోన్మాద యొక్క దాడులతోటి పీడీఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి కామ్రేడ్ జార్జి రెడ్డిని పోతున్న చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు విద్యార్థులకు, పీడీఎస్ విద్యార్థులకు ఉన్నది। అందుకని ఈ విద్యార్థి ఉద్యమానికి వాళ్ళు ఇంకా ఆవశ్యకత ఎందుకున్నది అంటే రోజు రోజుకు ప్రైవేటు విద్యా వ్యవస్థని పెంచి పోషిస్తూ ఇలా విద్య అంటేనే కేవలం ఉద్యోగాలు సంపాదించే, ర్యాంకులు మార్కులు సంపాదించే వ్యవస్థగా మారి దోహదం చేస్తూ ఉన్నాం। అందుకని అటువంటి విద్యా విధానం పోవాలి। విద్యార్థులకు చదువుకునే స్వేచ్ఛ, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు ఉండాలి, అది అందరికీ అందుబాటులో ఉండాలి। కేవలం డబ్బులున్న వాళ్ళకు మాత్రమే కాదు, అందరికీ విద్యను అందుబాటు చేస్తేనే సమాజం ముందుకు పోతుంది। అందుకని అటువంటి విద్యని అందరికీ అందించే లక్ష్యంతో పనిచేస్తున్న పీడీఎస్ తన ఉద్యమ కర్తవ్యాన్ని ఈ నెల 23వ తారీఖు నాడు ఇక్కడ మహాసభ జరుపుకుంటూ 21వ తారీఖు నాడు ఇక్కడ జిల్లా మహాసభ, తర్వాత డిసెంబర్లో వరంగల్లో రాష్ట్ర మహాసభను కూడా జరుపుకోబోతున్నది। అందుకని ఇవాళ ఈ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రత్యేకంగా ఇలా కాషాయ మూకలు ఈ దేశంలో ఉన్న విద్యా ప్రైవేటీకరణే కాదు, ఇలా విద్యను కూడా మొత్తం కాషాయీకరణ చేయబోతా ఉన్నది। సిలబస్ను మొత్తం ఈ దేశానికి సంబంధించిన ఒక లౌకిక ప్రజాస్వామికమైన చరిత్ర ఉన్నటువంటి విద్యని ఇవాళ కాషాయీకరణ చేసి మతోన్మాదానికి సంబంధించిన చరిత్రని ఇవాళ పాఠ్యపుస్తకాల్లో తీసుకురాబోతున్నది। అందుకని అటువంటి ప్రయత్నాలకు ఇవాళ గండి కొట్టాల్సిన అవసరం, ఈ ప్రభుత్వాల మీద వ్యతిరేక పోరాటం విద్యార్థి లోకాన్ని మొత్తం కదిలించాల్సిన అవసరం ఉన్నది। కాబట్టి అటువంటి పోరాటాలు నిర్వహించడానికి ఒక సమీక్ష చేసుకొని పీడీఎస్ తన గత ఉద్యమాలకు సంబంధించిన వాటిని సమీక్ష చేసుకొని భవిష్యత్ కర్తవ్యాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి। అంతేకాదు ఈ మహాసభలకు తీసుకున్న రాజకీయ నిర్ణయాలను కానీ విద్యార్థి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక మంచి కార్యవర్గాన్ని కూడా ఎంచుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది। అందుకని ఈ మహాసభల్లో ఈ దేశంలో తక్షణంగా ఉన్న సమస్యల్ని వాళ్ళ ఎజెండాలో పెట్టుకొని చర్చించాలని, దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక మంచి టీమును కూడా తయారు చేసుకొని ముందుకు పోవడానికి ఈ మహాసభలు విజయవంతానికి అందరూ సహకరించాలని ఖమ్మం పట్టణంలో ఉన్న వివిధ వ్యాపార వర్గాలు, విద్యా సంస్థలు, ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా డాక్టర్లు, లాయర్లు అందరూ కూడా ఈ మహాసభలకు వాళ్ళ ఆర్థిక సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం తరఫున నేను కోరుతా ఉన్నాను। మార్పు కోసం, కామన్ స్కూల్ సిస్టమ్ కోసం, సమాన విద్య, సమాన అవకాశాల కోసం కూడా ఇలా మరి ఫెడరేషన్తో పాటు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పీడీఎస్ కూడా పనిచేస్తుందని చెప్పి దాంట్లో ఇయాటి వరకు మేము విశ్వసిస్తూ పనిచేస్తూ ఉన్నామంటే కారణం కూడా పీడీఎస్ని। మరి పీడీఎస్ తన 21వ మహాసభని ఖమ్మంలో జరుపుకోవటం ఉంది। మరి ఈ మహాసభ సందర్భంగా ఇంతకుముందు భాస్కర్ చెప్పినట్లు తప్పకుండా ఇక్కడ నుండి విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, డాక్టర్లు, మేధావులందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। ఎందుకంటే ఇలా మన కోరిక ఏదైతే ఉందో ఈ సంస్థ ద్వారా ఎందరో తమ చైతన్యం పొంది మరి అలాంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించినటువంటి సంస్థ ఏదైతే ఉందో అది పీడీఎస్। ఆనాడు కళాశాలలో ఏ గేటు చూసినా ఆనాడు పీడీఎస్ జెండా రెపరెపలాడేది। ఆ జెండా ఆధ్వర్యంలో వెళుతున్నామంటేనే ఒక క్రమశిక్షణ గల విద్యార్థి అలా దేశంలో ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్నాడు అంటే దాని చారిత్రక నేపథ్యంలో జార్జి రెడ్డి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ స్ఫూర్తిని ఇలా ఎందరో విద్యార్థులకు అందించాడు। ఆ స్ఫూర్తిలో ఇలా పీడీఎస్ పనిచేయాలి, పనిచేస్తుంది కూడా। మరి ముఖ్యంగా అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థి సంఘం ఇవాళ కొన్ని ఒడిదుడుకులు లోనైనా కూడా భవిష్యత్తులో కూడా సమాన అవకాశాల కోసం, విద్యారంగంలో కామన్ స్కూల్ సిస్టమ్ కోసం కూడా పోరాడుతున్నట్టు దాంట్లో మరి దీని పీడీఎస్ లాంటి సంస్థలు కూడా ఇలా ఆ సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి। ఇలా విద్యా పరిరక్షణ కమిటీ ద్వారా ఇలా పనిచేస్తూ ఉందంటే దానికి సహకరించే విద్యార్థి సంఘం కూడా పీడీఎస్నే। మరి ఆ స్ఫూర్తితో ఇలా విద్యారంగంలో పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సంస్థని అందరూ కూడా ఆదరించి మరి జిల్లా, రాష్ట్ర మహాసభలు కూడా విజయవంతంలో అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి ముఖ్యంగా మరి ఇలా మీడియాలో కూడా ఇలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది। అందుకు మీ అందరి సహకారం కూడా చాలా అవసరం ఉంది। చారిత్రక నేపథ్యాన్ని గమనించండి, దీన్ని ముందుగా తీసుకెళ్తే తప్పకుండా ఈనాడు విద్యార్థి లోకానికి ఇది తప్పకుండా ఈ విద్యార్థి సంస్థ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి మహాసభల్ని జయప్రదం చేసేలో మన అందరం కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా తెలియజేస్తా ఉన్నాం। ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 23వ ఖమ్మం జిల్లా మహాసభల్ని జిల్లా పరిషత్ హాల్లో నిర్వహించుకోబోతా ఉంది। అదే రోజు విద్యార్థి సమస్యల మీద, విద్యార్థులు ఎదుర్కొంటున్న
ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఒక పెద్ద ప్రదర్శన కూడా జరుపుకోబోతూ ఉంది. దానికి పట్టణ ప్రజలందరినీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు విద్యారంగ సమస్యల్ని ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గాలికి వదిలేసి కార్పొరేటు విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు విదేశీ యూనివర్సిటీలను కూడా ఈ దేశంలోకి ఆహ్వానిస్తూ దేశీయంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలని, కాలేజీలన్నింటినీ మూతపడే విధంగా తమ విధానాల్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ఈరోజు వేలాది స్కూళ్ళని మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. కార్పొరేట్ సంస్థల లక్షలాది ఫీజుల్ని ఈరోజు మీరు చూస్తే ఆ ఫీజుల మీద ఎక్కడా నియంత్రణ లేదు. లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. పేద మధ్యతరగతి వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకునే పరిస్థితి లేకుండా ఈరోజు మరలా వాళ్ళని నిరక్షరాస్యులుగా తయారు చేసే వైపుగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ హాస్టల్స్లో కానీ, లేకపోతే కాలేజీలలో కానీ వాటికి కావాల్సిన ఏవైతే వసతులు ఉన్నాయో, అటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ, లేకపోతే లెక్చరర్లకు సంబంధించి కానీ, విద్యార్థినులకు కావాల్సిన వసతులను కానీ లేకుండా చేసి ఈరోజు పాఠశాలల్ని, కాలేజీలని మూసివేసి కార్పొరేట్ వైపుగా వాటిని ప్రయాణం చేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా జాతీయ విద్యా విధానం పేరుతోటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కాషాయీకరణ చేయాలని, ఏదైతే రాబోయే తరం ఏదైతే ఉందో ముందు ముందు వాళ్ళ తరాలని కలుషితం చేయడం కోసం, వాళ్ళ మెదడుని కలుషితం చేయడం కోసం జాతీయ విద్యా విధానం పేరుతోటి పాఠ్యాంశాలని, చరిత్రని వక్రీకరించి ఈరోజు తను పూనుకోబోతూ ఉంది. ఆ రాష్ట్రాలకున్న విద్యా హక్కుకు సంబంధించిన రాష్ట్రాలకున్న హక్కులను కూడా హరించివేయబోతూ ఉంది. ఈ వైపుగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులు చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం దగ్గర నుంచి, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, హాస్టల్కి కావాల్సిన ఫండ్స్ని కానీ రిలీజ్ చేయకపోవడం వలన ఈరోజు విద్యార్థులందరూ కూడా చదువు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. చూస్తాను వరుసగా మనం విద్యా సంస్థలలో ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఆందోళన చేస్తే విద్యార్థి సంఘాల మీద కేసులు పెట్టడం, లేకపోతే కాలేజీల సంఘాలు ఏదైనా పని చేస్తే వాళ్ళని బెదిరించే వైపుగా ఈరోజు ప్రభుత్వం పూనుకుంటా ఉంది. నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే 9వ తారీఖు నాడు ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని జిల్లాలో కానీ, మండలాల్లో కానీ విస్తృతంగా 23వ మహాసభలను జయప్రదం కోరుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి 2 కరపత్రాలను తీసుకోవడం జరిగింది. ప్రధానంగా పూర్వ పీడిఎస్సీ విద్యార్థుల చేత, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, పుర ప్రముఖుల చేత ఒక ఆహ్వాన సంఘం కరపత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో, శాస్త్రీయ విద్యా విధానం కోసం జరిగిన పోరాటంలో విద్యార్థి రత్నాలు అయినటువంటి జార్జి రెడ్డి, జంపాల, కోలశంకర్, శ్రీపాల్ శ్రీహరి, రంగవల్లెక్క, రమణయ్య లాంటి విద్యార్థి రత్నాలను రాజ్యం పొట్టన పెట్టుకున్నటువంటిది మన ముందు కనపడతా ఉంది. వారు ఏదైతే కలలు కన్నారో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ శాస్త్రీయ విద్యా విధానం, సమాన విద్యా విధానం కోసం పోరాటం చేసి కలలు కన్నారో ఆ కలలు నెరవేర్చడంలో ఈ పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ చొరవ చూపడం లేదు. ఇప్పటికే 50 సంవత్సరాలు పూర్తి అయినా కూడా విద్యార్థి రత్నాలు చనిపోతున్నారు. కానీ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు ఈ ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉన్నాయి. నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా వారి భావాలతో ఉన్నటువంటి పాఠశాలను ఏర్పాటు చేసుకొని విద్యార్థుల మెదళ్లలో ఫాసిస్ట్ విధానాన్ని తీసుకొచ్చే విధానం వైపే